జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కళ నెరవేరిన విషయం తెలిసిందే. ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఆయన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలిచి సత్తా చాటిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2021లో ఆయన శపథం చేశారు. అది నిన్న నెరవేరింది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో అసెంబ్లీకి చంద్రబాబు గారు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు అసెంబ్లీలో తొలుత సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఇతర నేతలు సైతం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఆలింగనం చేసుకున్నారు అసెంబ్లీలో. ఇక ఇదిలా ఉండగా దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్గా మారుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమోగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన డిప్యూటీ సీఎం మరియు ఇతర శాఖలకి ఆయన న్యాయం ఖచ్చితంగా చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. నీ తమ్ముడు గొప్ప లీడర్ చిరంజీవి, జగన్ని భయపెట్టిన మొగాడు పవన్ కళ్యాణ్ అంటున్నారట చంద్రబాబు గారు.